దైవదర్శనం. జీటీవీ ప్రేక్షకులకి దైవదర్శన కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులకు సైతం శక్తియుక్తులు ప్రసాదిస్తూ ముగురమ్మల మూలపుటమ్మగా తన వైభవ ప్రాభావాన్ని చాటుకుంది జగన్మాత. ఆ జగజ్జనని పలు రూపాలలో వివిధ నామాలలో వ్యక్తమైంది. ఆ నామ పరంపరలోని దివ్య అవతారం హనుమకొండలోని శ్రీ పద్మాక్షీదేవి. దేశంలో ఎక్కడా అమ్మవారు ఈ నామధేయంతో వెలసిల్లదు. హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారి ప్రత్యేకత ఇది. ఈనాటి దైవదర్శనం కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు తిలకిద్దాం రండి. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని బస్టాండుకు అతి సమీపంలో పద్మాక్షి అమ్మవారి దివ్య క్షేత్రం కొలువుదీరి ఉంది. ప్రధాన గుడి ప్రాంగణానికి చేరుకోవడానికి ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కుడివైపున ప్రకృతి పరంగా ఉన్న కొండనే తొలచి మెట్లుగా నిర్మించిన మార్గం ఒకటి ఉండగా, ఎడమవైపు నుండి గుడి ప్రాంగణం మెట్ల వరకు రోడ్డు మార్గం మరోవైపు ఉంటుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకొని అవి నెరవేరిన పిమ్మట గుడి మెట్లకు పసుపు కుంకుమలతో అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరిస్తూ ఉంటారు. పద్మాక్షమ్మ హనంకొండ గుట్ట మీద ఆవిష్కృతం కావడానికి పురాణ గాథలెన్నో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు హన్మకొండని హన్మద్గిరి అని, సిద్ధుల కొండ అని, సిద్ధేశ్వరం అని వ్యవహరించారు. ఈ క్షేత్ర విశేషాలను బసవ పురాణంలోని సిద్ధేశ్వర చరితం 4వ ఖండం సవివరంగా ప్రస్తావించింది. హనుమద్గిరిగా, సిద్ధుల కొండగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రదేశంలో సిద్ధులు, మునులు, యోగులు ఎల్లప్పుడూ తపస్సమాధులలో మునిగి ఉండేవారు. తమ ఆరాధన కోసం పార్వతీ పరమేశ్వరుని అర్చావతార మూర్తులుగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు వీరు. పరమేశ్వరుని గురించి ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమై సిద్ధుల కోరికలను తెలుసుకున్నాడు. శక్తిహీనంతున ఈశ్వర, సర్వశక్తిమయమైన జగన్మాత లేకుండా తాను ఏమీ చెయ్యజాలనన్నాడు ఈశ్వరుడు. దానితో మునులు అమ్మవారిని ప్రార్థిస్తారు. సుప్రసన్నమైన జగన్మాత తనని ప్రధాన దైవంగా పూజించాలని, తాను గుట్టపైన వ్యక్తం అవుతానని గుట్ట క్రింది భాగంలో పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడిగా అవతరిస్తాడని చెబుతుంది. ఈ విధంగా సిద్ధేశ్వరుడిగా పద్మపత్రాయ నేత్రి పద్మాక్షి, జగదానంద స్వరూపుడు సిద్ధేశ్వరుడు ఒకే గుట్టపై అర్చావతార మూర్తులుగా వెలిశారు. హనుమకొండ పద్మాక్షి ఆలయానికి పురాణ ప్రాశస్తే కాదు, చారిత్రక యశస్సు కూడా నేపథ్యంగా ఉంది. కాకతీయులకు ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ. కాకతీయుల రాజైన మాధవవర్మకు పద్మాక్షమ్మ ఓ ఖడ్గాన్ని బహుకరించింది అంటారు. కాకతీయ రాజుల్లో ప్రముఖుడైన భూతరాజు, భేతరాజు, ప్రోలరాజు, 2వ భేతరాజు, 2వ ప్రోలరాజులు పద్మాక్షిని ఇలవేల్పుగా కొలుచుకున్నారు. మంత్రి ప్రగ్గడ ప్రేరణ వలన పద్మాక్షి గుట్ట జైన స్థావరంగా కూడా మారింది. 900 సంవత్సరాల పాటు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయులు పద్మాక్షిని, సిద్ధేశ్వరుణ్ణి విశేషంగా కొలుచుకున్నారు. వారి కాలంలోనే ఈ గుట్ట ప్రఖ్యాతి శక్తిధామంగా విరాజిల్లేది. శాంతేయునికి పట్టుకొమ్మగా బాసిల్లినది. అయితే 2వ బేతరాజు మంత్రి ప్రగ్గడ, తన భార్య మహిమ జైనమత అభిమానులు. శాంతేయునికి కేంద్రమైన పద్మాక్షి గుట్టను జైనుల ఆరాధ్యధామంగా చేయాలనుకున్నాడు ప్రగ్గడ. పలువురు జైన తీర్థంకరుల విగ్రహాలను కొండరాళ్లపై చెక్కించాడు. అంతేకాదు, గర్భాలయంలో పద్మాక్షి చెంతనే మహావీరుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆలయంలో కుబేరమూర్తిని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ ముఖమండపంలో, కొండ బండలపై, ఆలయ ప్రవేశ మార్గంలో, ఇలా ఆలయ ఆవరణంలో సర్వత్రా జైనమునుల విగ్రహాలు గోచరిస్తాయి. తదనంతర కాలంలో శైవమత ప్రాబల్యం వల్ల పద్మాక్షి గుట్టపై క్రమేపీ జైనమతం సన్నగిల్లింది అనేది చరిత్ర చెబుతున్న సత్యం. గర్భాలయంలో
గుహలాంటి సన్నిధిలో సకల సన్మంగళకారిణి సచిదానంద రూపిణి అనంత తేజోమూర్తి పద్మాక్షీదేవి కొలువుదీరి ఉంది. హరిద్రావర్ణ ముఖారవిందంతో సర్వాలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో అమ్మవారు అలరారుతుంది. పద్మాక్షి అమ్మవారి దివ్య స్వరూపాన్ని వీక్షించి భక్తులు పులకితులవుతారు. కొండరాతి గుహలో పద్మాసన స్థితి అయి కొయ్య మండపానికి వెండి మకర తోరణ సహితంగా పద్మాక్షీదేవి వీరాజిల్లుతున్నది. భక్తులు నేరుగా గర్భాలయంలోనికి చేరుకొని ప్రత్యక్షంగా పూజలు నిర్వహించుకోవచ్చు. అమ్మవారి ఎదురుగా ఒక అద్దం దర్శనమిస్తుంది. ఆ అద్దం వెనుక గమనించినట్లయితే గతంలో 1000 స్తంభాల గుడికి కోటకి స్వరంగ మార్గం ఉండేదని, తరువాత కాలక్రమేణా దానిని మూసివేయడం జరిగిందని అక్కడి పూజారులు తెలిపారు. ఆ అద్దం ఎదురుగా ఉన్న అమ్మవారి రూపు జీవకళ ఉట్టిపడే విగ్రహ సౌందర్యం వర్ణనాతీతం. సుప్రసన్న వదనంతో అభయవరద ముద్రలతో జగన్మాత ఆనందభరితంగా శ్రీకరంగా శుభకరంగా దర్శనమిస్తుంది. నిశితంగా గమనిస్తే గుహాలయంలో కొలువుదీరిన పద్మాక్షీదేవి ప్రతిరోజు 3 రూపాలలో 3 దశలలో కనిపిస్తుంటుంది. ప్రాతకాలం బాలాయం, మధ్యాహ్న యవ్వనే, సాయంకాలం వృద్ధస్వరూపిణి అని పద్మాక్షీదేవి విషయంలో చెప్తారు. పద్మాక్షీదేవి ఉదయ సమయంలో పాలుగారే మోముతో బాలికలా గోచరిస్తుందంట. మధ్యాహ్న సమయంలో నిండు యవ్వనవతిగా, సాయం సమయంలో వయసు మీద పడిన ముదుసలిగా ప్రకటితమవుతుంది అంటారు. అయితే ఈ మార్పులు అమ్మవారి ముఖం మొత్తంలో కాక కేవలం చెక్కిళ్లలో గోచరిస్తాయి అంటారు. పంచాక్షరి దేవతలలో ఒకటైన హనుమకొండ పద్మాక్షి మహిమోపేతమైన దేవత. కొలిచిన వారి పాలిట చింతామణి. అమ్మవారికి సంవత్సరం పొడవునా నిత్య పూజాది కైంకర్యాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రతి చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో పాంచానిక దీక్ష అంటే 5 రోజులుగా శాకాంబరి ఉత్సవాలు మరియు దేవీ శరన్నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, హారతులతో పాటు విశేష పూజలు ఒకే వంశానికి చెందినటువంటి పూజారులు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. పంచాక్షి దేవతలను ఆరాధిస్తే పంచమహాపాతకాలన్నీ పటాపంచలవుతాయి, పంచభూతాల శుభాశీసులు చేకూరుతాయని దేవీ భాగవతం వెల్లడిస్తుంది. పంచాక్షి దేవతలంటే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, హంపి విరూపాక్షి, హనుమకొండలోని పద్మాక్షి. ఈ పంచాక్షులకు ఆయా 5 ప్రదేశాలలో తప్ప ఈ నామధేయంతో మరెక్కడా ఆలయాలు ఉండబోవు. ఇది ఈ పంచాక్షి దేవతల ప్రత్యేకత. ధర్మ, అర్ధ, కామ, మోక్షములలో 4వదైన మోక్షప్రదాయినే ఈ పద్మాక్షి అమ్మవారు. నల్లరాళ్లమయమైన గుట్టపై నుండి ఆలయ శిఖరం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయమైన గోపురం స్తూపాకృతిని పోలి ఉంటుంది. మెట్ల వరుస వలె గోపురం అంచలంచలుగా ఉంటుంది. గోపురం పైన కలశం, త్రిశూలం భాసిల్లుతూ ఉంటాయి. ఈ కొండపై నుండి హనుమకొండ, వరంగల్, కాజీపేట పట్టణాలు సుదూరంగా కనిపిస్తూ ఉంటాయి. భక్తులను రంజింపజేసే ఆహ్లాదకర వాతావరణం గుట్టపై నెలకొని ఉంది. చుట్టూరా పచ్చని చెట్లతో, చల్లటి గాలులు వీస్తూ, మేఘాల ఊసులతో, పక్షుల కిలకిల రావాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లుతుంటుంది. శిఖరం పైన ఉన్న మైదానంలో పెద్ద గుహ ఉంది. ఈ గుహ కాకతీయుల కాలం నుండి విరాజిల్లుతుంది. పద్మాక్షమ్మ గుట్టపైన మరో విశిష్టత కూడా ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం జైన మతస్థులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే కొండలపై
జైన తీర్థంకరుల మూర్తులు ఇక్కడ సర్వే సర్వోత్తర గోచరిస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి విచ్చేయగానే ముందుగా పాద ప్రక్షాళన చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో భక్తులకు ఎడమ చేతి వైపు అనగా దేవాలయానికి నైరుతి దిక్కున శయన గణపతిగా ప్రతిష్ఠించబడిన గణపతి దేవుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ శయన గణపతిగా ఆ స్వామివారు దర్శనం ఇవ్వడానికి గల కారణం, జనులు నిద్రించు సమయంలో అనేక దుస్వప్నాలు కలలో రావడం జరుగుతుంది. అటువంటి సుషాబ్ది దోషాలు పోయి భక్తులకు అనుసంధానంగా ఏ విఘ్నాలు లేకుండా ఉంచుట కొరకు ముందుగా ఈ స్వామివారు శయన గణపతిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి తనంతట తాను చుట్టూ పేర్చినట్లుగా ఉండే కొండల నడుమ పైనుండి పడే సూర్యరశ్మి త్రిభుజాకారంలో శ్రీచక్రానికి మాదిరి మనకి కనబడుతుంది. గ్రహణ సమయంలో ఇంటి దగ్గర చేసే ధ్యానానికన్నా గిరి ప్రదేశంలో చేసుకునే జపము కొన్ని కోట్ల రెట్లు ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. గిరిపైన అమ్మవారు సప్తపది అంటే 7 చోట్ల పాదాలను మోపి స్థిర నివాసి అయి కొండపై పద్మాక్షి అమ్మవారిగా కొలువుదీరి ఉంది. అయితే ఆ 7 చోట్ల ఉన్నటువంటి పాదముద్రికలలో కేవలం ఇప్పటి వరకు 4 చోట్ల మాత్రమే కనిపెట్టబడ్డాయి అని అక్కడి పూజారి మాటలలో తెలిసింది. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారి పాదముద్రికలు. వీటితో పాటు ఈ గుహలో 3 లింగాకృతులు, నందీశ్వరుడు ఉంటాయి. ఇదే గోడపై ధ్యానముద్రాంకితులైన మునుల ప్రతిమలు గోచరమవుతాయి. పద్మాక్షి అమ్మవారు కొలువుదీరిన గుట్ట క్రింద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఈ స్వామివారిని భక్తులు క్షేత్ర పాలకుడిగా ఆరాధిస్తారు. తెలంగాణలో ప్రతి ఏటా దేవి శరన్నవరాత్రి సమయంలో నిర్వహించే బతుకమ్మ పండుగను వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలా జరుపుకున్న బతుకమ్మ పండుగ తరువాత గుట్ట క్రింది భాగంలో ఉన్నటువంటి పద్మాక్షి అమ్మవారి చెరువులో బతుకమ్మను వేయడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. శ్రీమాత్రే నమః. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. ఆ జగజ్జననైనటువంటి హనుమద్గిరిపై స్వయం ఆవిర్భావం చెందినటువంటి పద్మాక్షి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కూడా ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అమ్మవారిని స్తుతించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. మానవులుగా పుట్టినటువంటి మనమందరం కూడా ఏదో ఈ జన్మను సార్థకతం చేసుకోవాలి. సార్థకతం చేసుకోవాలి అంటే దానికి వేరే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయం లేదు, కేవలం భగవత్ ఆరాధన మాత్రమే. నవవిధమైనటువంటి భక్తులు ఉన్నాయి మనకు. శ్రవణము, కీర్తన, అర్చన, దర్శనము ఇత్యాది అయినటువంటి అవన్నీ కూడా. అందులో భాగంగా ఈ యొక్క త్రినగరిలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంలో కనుమరుగుతున్నటువంటి దేవాలయాలు చాలా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కొండపైన ఉన్నటువంటి స్వయం వ్యక్తంగా అమ్మవారే పద్మాసీనముతో ఇక్కడ స్వయం వ్యక్తంగా అమ్మవారు ఆవిర్భావం చెందినది. ఈ దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా సామాన్యంగా ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పుడిప్పుడే భక్తులందరూ కూడా ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నటువంటి విషయము మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషకరము. చరిత్ర మరియు దేవస్థానం యొక్క విషయములు చెప్పాలి అంటే ఇది కాకతీయుల కంటే పూర్వమైనటువంటి దేవాలయము. కాకతీయుల్లో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మ అనేటువంటి రాజు ఈ అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అద్దంని సొరంగ మార్గము, ఆ సొరంగ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకొని కాకతీయులకు ఆరాధ్య దైవముగా అమ్మవారిని నియమించుకోవడం జరిగినది. అప్పుడు అమ్మవారు 1000 సంవత్సరముల వరకు మీ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నముగా పరిపాలన చెందుతుంది. ఎప్పుడైతే మీరు
వేరే వ్యక్తులతో వేరే మతస్థులతోటి కలుషితమవుతారో అప్పటికి నా యొక్క నేను ఇచ్చినటువంటి ఆయు ప్రమాణం తీరిపోతుంది అనగా మాధవర్మ ప్రోలరాజు భేదవరాజు రెండవ మాధవర్మ గణపతి దేవుడు రుద్రమదేవుడు ప్రతాపరుద్రుడిది వచ్చేసరికి అమ్మవారు ఇచ్చినటువంటి 1000 సంవత్సరముల వరకు ఆయుర్దాయం ప్రమాణము తీరిపోతుంది. కనుక అప్పటితోటి కాకతీయుల యొక్క వంశం కూడా నిర్వీర్యమైనట్టు మనకు చరిత్రలో చెప్తున్నది. ఇదంతా కూడా కాకతీయులో ఉండేటువంటి అమ్మవారిని ఇక్కడ మొట్టమొదటిగా రాజ్య స్థాపన చేసి ఏ విధమైనటువంటి ఎప్పుడు యుద్ధానికి బయలుదేరినా కానీ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళినటువంటి సమయం ఇదంతా కూడా స్వయం అమ్మవారు స్వయం వ్యక్తంగానే తనంతట తాను ఆవిర్భావం చెందుకున్నటువంటి గుహ, దీన్ని పద్మాక్షి గుహాలయం అంటాము. అదేవిధంగా తర్వాత ఇక్కడ కాకతీయుల పరిపాలన తర్వాత జైన ప్రాబల్యం బాగా పెరిగి ఈ ప్రాంతం ద్వారా వెళ్ళిపోతున్నప్పుడు కొన్నేళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి బసతిగా ఏర్పరచుకున్నారు. ఆ బసతే కాలక్రమాన వసతిగా మారి బయట ఉన్నటువంటి జైన ఆరాధన, జైన విగ్రహాలు ఇవన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. కేవలం ఇది జైనులకు దేవాలయము అనేటువంటి భక్తులలో ఉంటుంది, కానీ ఇది ఎప్పటికీ కూడా స్వయం వ్యక్తంగా అమ్మవారు ఉన్నటువంటి శక్తి దేవాలయం ఇదంతా కూడా. కాబట్టి చైనులు కూడా అమ్మవారిని పద్మావతి అనేటువంటి పేరుతోటి కొలిచినారు. కాబట్టి అమ్మవారిని ఇక్కడ ధ్యానముద్రలో అమ్మవారు స్వయం వ్యక్తంగా ఉన్నది. బయట ఉన్నటువంటి ఈ దేవాలయాలు ఇవన్నీ ఈ జైన సంబంధమైనటువంటి చూసుకున్నట్టయితే కేవలం వారు చెక్కించుకొని వారి యొక్క మూర్తిని దర్శించుకొని వెళ్ళినటువంటిగా మనకు చరిత్ర పురాణాలు చెప్పుతున్నది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వయం వ్యక్తంగా శ్రీ సూక్తంలో మనకు వేద ప్రతిపాదితంగా చెప్పబడినటువంటిదే పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. మనకు ఆధారము కావాలి అనేటువంటి మనం చూస్తున్నాం. ఏదైనా ఒక విషయాన్ని రుజువు చేయాలి అంటే వాస్తవమైనటువంటి ఒక ఆధారము కావాలి. కనుక సరే ఇప్పుడున్నటువంటి భక్తులకు అందరి కూడా ఆధారం చూపిస్తే నమ్మలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ అమ్మవారు తనంతట తాను ఇక్కడ అమ్మవారు వెలిసింది అనేటువంటి చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం. శ్రీ సూక్తంలో వేద ప్రతిపాదితమైనటువంటి చెప్పబడినటువంటి ఆ యొక్క ఏదైతే అమ్మవారి ధ్యానం ఉన్నదో పద్మాననే పద్మ ఊరు అమ్మవారి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పద్మాక్షి కాలనీ అనేటువంటి అంటే కాలక్రమేణా పద్మ ఊరు అనేటువంటి దాని దగ్గర నుంచి కాలక్రమేణా పద్మాక్షి కాలనీగా మారి పద్మాసీనము అమ్మవారు కూర్చున్నటువంటి భంగిమ ఏదైతే ఉన్నదో అది పద్మాసీనంలో ఉన్నది. తరువాత పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి మిమ్మలను భజించడం ద్వారా మాకున్నటువంటి కష్టాలు సుఖాలు తొలగిపోయేటట్టుగా దీవించుని ఆ యొక్క మంత్రార్థంలో ఉన్నటువంటి విషయము. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు కూడా అమ్మవారు 3 కాలాల పాటు 3 రూపాలలో దర్శనమిస్తుంది. ప్రాతర్ బాలాయాం మాధ్యాన్య సుహాసిని సాయం వృద్ధ అనేటువంటి రూపాలలో అమ్మవారి ఇక్కడ ముఖ కవలికలలో మార్పులు వస్తుంటాయి. ఇక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు పూజా కార్యక్రమాలు గత కాకతీయుల కాలం తర్వాత ఇదంతా కూడా దేవాలయాన్ని నాగిళ్ళ వంశం వారు అయినటువంటి మా యొక్క పరంపరగానే ఇక్కడ కొనసాగుతున్నది. ఇక్కడ ఇప్పటి మటుకు కూడా ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించబడలేదు. కేవలం ఇది భక్తులతో నడిచేటువంటి దేవాలయమే. పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి తద్వారానే ఇక్కడ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాన్ని అని ప్రతి ఒక్క నెలకు కూడా ఇక్కడ ఒక విశేషమైనటువంటి అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. ఇప్పుడు ఈ యొక్క అధిక మాసంలో విశేషంగా 14/8/2023 సోమవారం రోజున అధిక శ్రావణ బహుళ త్రయోదశి అనగా మాస శివరాత్రి రోజున లక్ష గాజుల పూజా కార్యక్రమాన్ని అదేవిధంగా లక్ష్మీ హోమాన్ని మహాన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతున్నది. ఈ విధంగా ఇక్కడ నిర్వహించేటువంటి దేవాలయానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని అమ్మవారి దేవాలయ అభివృద్ధికి పాటుపడగలరని కోరుకుంటూ ప్రస్తుతం ఈ యొక్క దేవాలయం అంతా కూడా మా నాన్నగారైనటువంటి బ్రహ్మశ్రీ ఆలయ వంశపారపర్య అర్చకులైనటువంటి నాగిల శంకర శర్మ గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ అర్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి పూర్ణాభిషేకము నిర్వహించబడుతున్నది. విశేషంగా ఇక్కడ దేవీ నవరాత్రులలో
9 రోజులు కూడా మా వారికి ఇక్కడ ప్రతినిత్యము చండీ హోమము, చండీ పారాయణాలు, అన్నదాన కార్యక్రమాలు, వేద పారాయణాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఇది కేవలం భక్తులచే నడిపించేటువంటి దేవాలయమే తప్ప ఏ విధమైనటువంటి ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి మా సహకారాలు అందడం లేదు. ఇప్పటికైనా కానీ దీన్ని గుర్తించి దేవాలయానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో విధమైనటువంటి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగినది, కానీ ఇప్పటి మటుకు ఏ విధమైనటువంటిగా అభివృద్ధి చెందలేదు. మనం చూసుకున్నట్టయితే నడి సిటీలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇప్పటికి కూడా దేవాలయం ఉన్నట్టు ఎవరికి కూడా తెలియదు. దీని మీద కొద్దిగా శ్రద్ధగా పెట్టి మీ యొక్క మాధ్యమాల ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని భక్తుల్లోకి తీసుకురాగలని కోరుకుంటూ దేవాలయ వేద పండితులైనటువంటి బ్రహ్మశ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభవదాని గారి ఆశీస్సులు, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా భక్తులందరికీ కూడా ఉండాలని సర్వేజనా సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం అంటూ జగన్మాతని కీర్తించారు. సజ్జన సంరక్షణిగా, దుర్జన భయాపహారిగా జగన్మాత ఆది పరాశక్తి పద్మాక్షి పద్మనయని పూజలందుకుంటుంది. ఈ జగజ్జనని దర్శనం సర్వశుభప్రదం, సచిదానందకారకం. మరో దైవ దర్శన కార్యక్రమంలో మరో దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.